ఏ మామా, వాట్ ఆర్ యు సర్చింగ్? నా మొలతాడు పోయిందిరా. మొలతాడు పోయిందా? ఏంటి నువ్వు మొలతాడు కూడా వాడతావా? ఏ నువ్వు వాడవా? ఇప్పుడు నా గురించి ఎందుకులే గానీ తొక్కలో మొలతాడు పోతే పోయింది, చిల్లవు. ఏంట్రా తొక్కలో మొలతాడు? అది అసలే మామూలు మొలతాడు కాదు, వెండిది. ఇక్కడ నాకు మామూలు మొలతాడికే దిక్కులేదు, వీడికేమో మళ్ళీ వెండిదంట. ఏంట్రా అంటున్నావు? పోయింది వెండిదే కాబట్టి పర్లేదు మామా. అదే దీనికన్నా కాస్ట్లీ మెటల్స్ యూజ్ చేసి ఏ మొలతాడో వడ్డానమో చేయించుకుని పెట్టుకుని పోగొట్టుకుంటే ఇంకేమైపోయేవాడు? వెండి కన్నా కాస్ట్లీ మెటల్స్ అంటే ఏమై ఉంటాయి? మహా అయితే బంగారం, అంతేగా? కాదు, బంగారం కన్నా ఎంతో విలువైన మెటల్స్ ఈ భూమి మీద చాలానే ఉన్నాయి. అవేంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మామా, రోడియం గురించి ఎప్పుడైనా విన్నావా? లేదు మామా, రేగోడియం గురించి విన్నాను. అందుకే ఇంకా ఎక్కడే ఉండిపోయావు. ఈ రోడియం అనే మెటల్ ఈ భూమి మీద ఉన్న అన్ని మెటల్స్ లో కల్లా రేట్ ఎక్కువైన మెటల్. ఎంత ఉంటది మామా? మహా అయితే గ్రామ్ ఒక 10,000 ఉంటుందా? కాదు, ఒక గ్రామ్ వచ్చేసి సుమారు $607, అంటే దాదాపు 45,000 రూపాయలు. అంత రేట్ ఏంట్రా? మరి ఏమనుకున్నావు? రోడియం అనేది చాలా రేర్ మెటల్. చూడడానికి సిల్వర్ వైటిష్ కలర్ లో ఉంటుంది, అలానే చాలా గట్టిగా కూడా ఉంటుంది. అండ్ ఇది నోబుల్ మెటల్, అంటే దీనికి ఎటువంటి తుప్పు పట్టదు. అలాగే దీన్ని కరిగిద్దామని నైట్రిక్ యాసిడ్ లో వేసినా ఇది కరగదు. ప్లాటినం గ్రూప్ లోనే ఒక రకమైన ఈ రోడియం ని 1803 లో ఇంగ్లీష్ కెమిస్ట్ అండ్ ఫిజిస్ట్ అయిన విలియం హైడ్ వాలస్టన్ కనిపెట్టారు. అసలు ఇంత కాస్ట్లీ మెటల్ ని ఎవరైనా కొంటారా? ఎందుకు కొనరు? కొనటంతో పాటు ఉత్పత్తి అయిన 80% రోడియం ని ఆటోమొబైల్స్ లో కూడా వాడతారు. అలానే గుండెకి సంబంధించిన జబ్బుల్లో ఉపయోగించే పేస్ మేకర్ లో వాడే సన్నని తీగ లాంటి దాన్ని తయారు చేయడానికి కూడా ఈ రోడియం నే వాడతారు. దీని కెమికల్ సింబల్ RH అండ్ అటామిక్ నెంబర్ వచ్చేసి 45. మామా, దీనికి రోడియం అనే పేరు ఎలా వచ్చిందిరా? ఈ మెటల్ లోని క్లోరిన్ సమ్మేళనం వల్ల ఏర్పడ్డ రోజ్ కలర్ ని చూసి దీనికి రోడియం అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో రోడియం అంటే గులాబీ కలర్ అని అర్థం. అండ్ అలానే ఇది ఎక్కువగా రష్యా, సౌత్ ఆఫ్రికా, కెనడా దేశాల్లో లభిస్తుంది. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ ఉన్న కాస్ట్లీ మెటల్ ఇరేడియం. ఇది ప్లాటినం గ్రూప్ కి చెందింది. ఇది భూ లోపల ఉన్న క్రస్ట్ పొరల్లో ఉండే అత్యంత అరుదైన లోహాల్లో ఒకటి. సంవత్సరానికి దీని ఉత్పత్తి కేవలం 3 టన్నులు మాత్రమే. సౌత్ ఆఫ్రికా, అలాస్కా, అమెరికా, మయన్మార్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, రష్యా దేశాల్లో ఇది దొరుకుతుంది. స్మిత్సన్ టెనెంట్ అనే ఆయన 1803 లో ఈ లోహాన్ని కనుగొన్నాడు. గ్రీక్ దేవత అయిన ఐరిస్ పేరు మీద దీనికి ఇరేడియం అనే పేరు వచ్చింది. ప్రాచీన దక్షిణ అమెరికన్లు, ఈజిప్షియన్లు ఈ మెటల్ ని ఎక్కువగా వాడారని అంటుంటారు. 20వ శతాబ్దంలో ఇరేడియం ని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న దేశంగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. దీన్ని కరిగించాలంటే దాదాపు 4428 డిగ్రీల సెల్సియస్ హీట్ అవసరం. ఇరేడియం ని స్పార్క్ ప్లగ్స్ తయారీలో, అలానే గ్యాస్, ఆయిల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా వాడతారు. ప్రస్తుతం మొబైల్ 5G అలానే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వలన దీనికి ఇంకా డిమాండ్ ఏర్పడుతుందనే టాక్ ఉంది. అయితే కొంచెం కొనుక్కుని పక్కన పెట్టుకోవడం బెటర్ ఏమో మామా. ఏంటి కొనుక్కునేది? లాస్ట్ ఇయర్ 2021 మార్చి నాటికి దీని రేటు ఒక ఔన్స్ కి $6,000 ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో అక్షరాల 4,52,529 రూపాయలు. ఇంతకీ ఔన్స్ అంటే ఎన్ని గ్రాములు మామా? 28 గ్రాములు. అండ్ దీన్ని బట్టి చూస్తే 1 గ్రామ్ ఇరేడియం వచ్చేసి 16,000 రూపాయలు. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మెటల్ పల్లేడియం. దీని కూడా 1803 లో విలియం హైడ్ వాలస్టన్ కనుక్కున్నారు. ఈ పల్లేడియం కి పల్లాస్ అనే గ్రహ శకలం పేరు పెట్టారు. దీన్ని ఎక్కువగా దంత వైద్యానికి అలాగే నగల తయారీకి వాడతారు. ఈ పల్లేడియం కెనడా, USA, జింబాంబే మరియు సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా లభిస్తుంది. అండ్ ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 40% పల్లేడియం సౌత్ ఆఫ్రికా నుంచే వస్తుంది. అండ్ దీని రేట్ వచ్చేసి 1 గ్రాము సుమారు 5,562 రూపాయలు. నెక్స్ట్ మెటల్ వచ్చేసి ప్లాటినం. ఇది ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలోని రెడ్ఫోర్డ్ డోమ్ లో, కెనడాలోని సడ్బరీ డిస్ట్రిక్ట్ లో దొరుకుతుంది. చూడడానికి అచ్చం వెండిలానే ఉంటుంది. బంగారం లాగే ప్లాటినం గొలుసులు, వాచ్లు కూడా అమ్ముతుంటారు. అలానే దీన్ని ఆయుధాలు, ఏరోనాటిక్స్, దంత ప్రక్రియల తయారీలో వాడతారు. 1 గ్రామ్ ధర వచ్చేసి 2,400 రూపాయల దాకా ఉంటుంది. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన మెటల్స్ అన్నిట్లో కంటే దీని పేరు భలే ఉందిరా, ప్లాటినం. అవును, స్పానిష్ పదమైన ప్లాటినో నుంచి ప్లాటినం అనే పేరు వచ్చింది. దీనికి అర్థం లిటిల్ సిల్వర్ అని. నెక్స్ట్ మెటల్ రుథీనియం. ఇది చూడడానికి దాదాపు ప్లాటినం లానే ఉంటుంది. ఇది చాలా అరుదైన లోహం, అలానే చాలా గట్టిది కూడా. 1844 లో జర్మనీ సైంటిస్ట్ అయిన కార్ల్ క్లౌస్ అనే ఆయన దీన్ని నిర్ధారించి దీనికి రుథీనియం అనే పేరు పెట్టారు. లాటిన్ భాషలో రుథీనియం అంటే రష్యా అని అర్థం. దీన్ని సోలార్ సెల్స్ లో వాడతారు. అక్కడ ఇది లైట్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుస్తుంది. అండ్ దీని రేట్ వచ్చేసి 1 గ్రామ్ 1,800 రూపాయలు. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ ఉన్న మెటల్ ఆస్మియం. వజ్రం తర్వాత అంత దృఢమైన మెటల్ గా ఇది పేరుగాంచింది. ఇంగ్లాండ్ లోని లండన్ నగరంలో ఇది కనుగొనబడింది. ఇది ఫింగర్ ప్రింట్ డిటెక్షన్ కోసం, ఆప్టికల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ కోసం యూజ్ చేస్తారు. 1898 లో ఆస్ట్రియన్ కెమిస్ట్ అయిన ఔర్వాన్ వెల్స్బ్యాక్ ఆస్మియం ఫిలమెంట్ తో ఆస్ ల్యాంప్ ని కనిపెట్టాడు. ఆ తర్వాత దాన్ని 1902 లో కమర్షియల్ గా ఇంట్రడ్యూస్ చేశారు. దాని వల్లే అండ్ అలానే దాని స్థానంలోనే ఆ తర్వాత టంగ్స్టన్ ఫిలమెంట్లు వచ్చాయి. ఇది 1 గ్రామ్ వచ్చేసి 1,100 రూపాయలు. ఇంకా నెక్స్ట్ వస్తున్న
మెటల్ ఇండియం. దీని అటామిక్ నెంబర్ 49 అండ్ ఇది చాలా మెత్తగా ఉంటుంది. చూడడానికి తెలుపు వెండి రంగులో ఉంటుంది. ఈ భూమి మీద ఇదే సాఫ్టెస్ట్ మెటల్. దీన్ని 1863లో ఫర్డినాండ్ రీచ్ అండ్ హీరోనైమస్ అనే వాళ్ళు కనుగొన్నారు. దీని స్పెక్ట్రమ్ మీద ఇండిగో బ్లూ రంగులో గీత ఉండడం వల్ల దీన్ని ఇండియం అని అంటారని అంటుంటారు. ఈ ఇండియం ని ఎక్కువగా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో, అలానే అలాయ్స్, సోల్డర్స్ అండ్ సాఫ్ట్ మెటల్ హై వాక్యూమ్ సీల్స్ తయారు చేయడానికి వాడతారు. ఇలా వరల్డ్ వైడ్ గా ఎన్నో మెటల్స్ ఉన్న మన ఇండియన్స్ కి, అందులోని మన లేడీస్ కి బంగారం అంటేనే ఎంతో ఇష్టం. సో మన ఫన్మోజీ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ కోసం గోల్డ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను, వినండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, గోల్డ్ ఈజ్ అన్ ఏలియన్. అవును, బంగారం గ్రహాంతరవాసి. ఈ రోజు మన భూమి మీద ఉన్న బంగారం ఎక్కడ ఉద్భవించింది కాదు. మన గ్రహం ఏర్పడిన 200 మిలియన్ సంవత్సరాల తర్వాత వరుస పెట్టి భూమి మీద ఉల్కలు పడడం వల్ల వాటి నుండి మన భూమికి వచ్చిందంటే ఈ బంగారం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మామా బంగారం ఎక్కడ ఉంటుందో తెలుసా? కాదు. కాదహే, బంగారం అక్కడ ఇక్కడనే కాదు, మనలో కూడా ఉంటుంది. ఎస్, ప్రతి 70 కేజీల బరువున్న మనుషులను 0.2 mg అంతకన్నా ఎక్కువ బంగారమే ఉంటుంది. ఈ గోల్డ్ మన గుండె దగ్గర, అలానే గోళ్ళ కింద పొరల్లో ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, గోల్డ్ కి బాగా సాగే గుణం ఉంటుందంట. 28.3 గ్రాముల బంగారాన్ని పట్టుకుని 100 చదరపు అడుగుల షీట్ కింద తయారు చేయొచ్చంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, మామూలుగా మనకు ఆకలేస్తే అన్నం తింటాం, అయితే బంగారం తిన్నా ఏమీ అవదంట. ఏంటి, షాక్ అయ్యావా? స్వచ్ఛమైన బంగారం విషపూరితం కాదంట. అది మన జీర్ణ వ్యవస్థ గుండా పాస్ అయిపోతుందంట. అలా అని ఎలా పడితే అలా తినేయకుండా ఆకు లేదా గ్లిటర్ రూపంలో తింటేనే సేఫ్ అంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, బంగారాన్ని అంత ఈజీగా ఎవరూ నాశనం చేయలేరు, అలానే ఆక్సిడైజ్ కూడా అంత సులభంగా అవ్వదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బంగారం భూకంపాల వల్ల పుడుతుందంట. ఎలా అంటారా? భూకంపాలు వచ్చిన సమయంలో ఫాల్ట్ లైన్ లో నీరు ఆవిరైపోయి క్వార్ట్స్ తో సమ్మేళనం చెంది చిన్న చిన్న గోల్డ్ క్రిస్టల్స్ కింద ఏర్పడతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రపంచం మొత్తం మీద 50,000 టన్నుల బంగారం నిల్వలు మాత్రమే ఉన్నాయంట. ఇప్పటిదాకా దాదాపు 190,000 టన్నులు తవ్వేసి వెలికి తీశారు. బంగారాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసింది చైనా. ఏటా 270 టన్నుల దాకా చేస్తుంది. అలానే ఎక్కువ గోల్డ్ ని వాడేది కూడా చైనాయే. ఫ్యాక్ట్ నెంబర్ 7, మహాసముద్రాల్లో కూడా బంగారం ఉంటుంది. ఎంత అంటారా? దాదాపు 200 మిలియన్ టన్నులు. అయితే దాన్ని వెలికి తీయడం చాలా కష్టం, ఎందుకంటే అది నీటి నుండి వేరు చేయలేనంత పల్చగా ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, గోల్డ్ అనే పదం జర్మనీ భాష నుండి వచ్చింది. ప్రోటో జర్మనిక్ గుల్ మరియు ప్రోటో ఇండో యూరోపియన్ గోల్డ్ నుండి ఈ గోల్డ్ అనే పదం వచ్చింది. దీని అర్థం పసుపు లేదా ఆకుపచ్చ అని. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇందులో మీకు బాగా నచ్చిన విషయాన్ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.